దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొద్ది నిమిషం దేవుని వైపు చూస్తాం. మనల్ని చూస్తున్న ఒకరు ఉన్నారు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. జీసస్ ఎల్ రోయి, ఎల్ రోయి, నన్ను చూసావయ్యా. ఎల్ రోయి, ఎల్ రోయి, తిరిగి ఉన్నావయ్యా. తల్లి గర్భములో పడకమునుపే నన్ను చూసావయ్యా. తండ్రి జగమును రూపింపగా ముందే నన్నెన్నుకొన్నావయ్యా. నన్ను చూసావయ్యా. నన్ను ఎన్నుకున్నావయ్యా. చెప్పండి. తిరిగి ఉన్నావయ్యా. నన్ను ఎన్నుకున్నావయ్యా. తల్లిగములో పడకమునుపే నన్ను చూసావయ్యా. రూపింపగా ముందే నన్నెన్నుకొన్నావయ్యా. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూసావయ్యా. ఎల్రోయి, ఎల్రోయి, తిరిగి ఉన్నావయ్యా. నన్ను ఎన్నుకున్నావయ్యా. కన్నులు నన్ను చూచనే. పిండమునైనే నుండగనే నీ కన్నులు నన్ను చూచనే. నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునుపే, నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునుపే నా దినములన్నీ లిఖితములాయని ఇలలో భయమేరా. నా దినములన్నీ లిఖితములాయని ఇలలో భయమేరా. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూసావయ్యా. ఎల్రోయి,
నేను ఏల్ రోయి అని పాడుతున్నాం. ఏల్ రోయి అని మాటకి అర్థం, ఏల్ అనగా దేవుడు, రోయి అనగా చూస్తున్నాడు, చూచుచున్న దేవుడు అని అర్థం. ఈ పదం మొట్టమొదటిగా పలికిన వ్యక్తి హాగర్ అని ఒక దాసురాలు. ఆమె చెప్పటానికి కారణం ఉండను. ఎడారిలోనికి వెళ్ళి ఎవరు తోడుగా లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు, నీడ లేదు, నీళ్లు లేదు, తోడుగా ఉండటానికి ఎవరు లేని సమయం, ఆ సహోదరికి ఒక మాట పరలోకం నుండి వినిపించింది. దేవుని దూత ఆమెను పిలిచి అడుగుతున్నారు, హాగరు నీకు ఏమాయను? నిన్ను నేను చూస్తున్నాను. ఎవరు చూడట్లేదని అనుకోవద్దు, నిన్ను చూస్తున్న ఒకరున్నారు. ఈ కాలములో అనేకులు అరేబియన్ దేశంలోనికి వెళ్తుంటే అక్కడ సంపద్ వ్యవస్థ బాగానే ఉన్నది అని, కొంచెం కూడా డబ్బులు సంపాదిస్తాం, పని చేస్తే ఏదైనా మిగులుతుందని అరేబియన్ దేశంలోనికి వెళ్తుంటే మీరు ఒక విషయం మరిచిపోకూడదు. ఆ స్థలములోనే ఎవరు తోడు లేకుండా ఒంటరిగా ఒక స్త్రీ ఒక రోజు ఉండను. ఆమెతో దేవుడు చెప్పారు, నేను నిన్ను చూస్తున్నాను. దేవుడు చూస్తున్నారని చెప్పేటప్పుడు ఆమెకెవరు కనిపించలేదు. కానీ ఇప్పుడు అక్కడికి అందరూ వెళ్ళటానికి ఉన్న కారణం ఏం తెలుసా? దేవుడు చూస్తే దైవిక ఆశీర్వాదం ఎలా ఉండునో ఆ దేశంలో మనకు చెప్తున్నప్పుడు, ఇస్మాయేల్ అని వ్యక్తి, ఆ వ్యక్తి పేరు కర్తమిది, దేవుడు విన్నారు. షమాయేల్, ఇస్మాయేల్ అంటే నా దేవుడు విన్నారు అని అర్థం. ఆమేన్. దేవుడు చూశారు, దేవుడు విన్నారు. ఆమేన్. ఆ ఊరిలో ఎవరు లేకుండా ఉంటే ఇప్పుడు జన సమూహమై మారి అరేబియన్ ప్రజలకందరికీ తండ్రిగా ఉన్న ఇస్మాయిల్ చెప్తారు, నా తండ్రి అయిన అబ్రహాం దేవుడు చూస్తున్న దేవుడు. హలో, మీరు చప్పట్లు కొట్టకపోయినా పర్వాలేదు, కానీ పాడాలి. చెప్పండి, ఏల్ రోయి, ఏల్ రోయి, నన్ను చూసావయ్యా, నన్ను ఏల్ రోయి, ఏల్ రోయి, ఎరిగియున్నావయ్యా. కొంతమంది స్త్రీలు చెప్తున్న ఒక మాట ఉన్నది, నా భర్తకి ప్రేమ లేదండి, నా భర్త నన్ను అర్థం చేసుకోవట్లేదు. నిన్ను బాగానే ఎరిగిన దేవుడు ఉన్నారు, నిన్ను బాగానే ఎరిగిన ఒక దేవుడు ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది పురుషులు చెప్తారు, ఎంత ప్రయాసపడుతున్నానో ఎవరికి నీ అర్థం కాదు, నేను ఎంత వేదన పడుతున్నానో ఎవరికి అర్థం కాదు. నిన్ను బాగానే ఎరిగిన ఒకరు ఉన్నారు. హలో, ఆమేన్. ఉన్నారా? మీరు చూస్తున్నారు. హల్లెలూయా, ఆమేన్. నేను కొద్ది నిమిషం ఇలా ఆరాధన చేసి మిమ్మల్ని ఎందుకు ప్రిపేర్ చేస్తున్నామంటే, ఆత్మీయ వాతావరణంలో ఒక షిఫ్ట్ ఈ రాత్రి నేను చూస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అది తప్పగా నెరవేరుతుంది. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఆమేన్. ఏల్ రోయి, చెప్పండి, ఏల్ రోయి, ఏల్ రోయి, నన్ను చూసావయ్యా, ఏల్ రోయి, ఏల్ రోయి, ఎరిగియున్నావయ్యా. మీరు రిపీట్ చేసి పాడండి, కారణం ఇది 139 కీర్తనలో ఉన్న వాక్యములే పాటగా పాడుతున్నా. హల్లెలూయా. పిండముగానే నుండగనే నీ కన్నులు నన్ను చూచెనే, నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నీయు లిఖితములాయను, ఇలలో భయమేలా. మన గురించి దేవుడు ఆల్రెడీ రాసి పెట్టారు. పక్కనున్న వ్యక్తి వైపు తిరిగి చెప్పండి, మన గురించి దేవుడు
ఇప్పటికే రాసి పెట్టి ఉన్నారు. అది నెరవేరుతుంది, నిశ్చయముగా నెరవేరుతుంది. హల్లెలూయా. ఎల్ రోయి ఎల్ రోయి నన్ను చూసావయ్యా. ఎల్ రోయి ఎల్ రోయి ఎరిగి ఉన్నావయ్యా. ఒకసారి కూడా ఎల్ రోయి ఎల్ రోయి నన్ను చూసావయ్యా. ఎల్ రోయి ఎల్ రోయి ఎరిగి ఉన్నావయ్యా. నన్ను ఎన్నుకొన్నావయ్యా. ఎరిగి ఉన్నావయ్యా. నన్ను ఎన్నుకొన్నావయ్యా. తల్లి గర్భములో పడకమునుపే నన్ను చూసావయ్యా. తండ్రి జగమును రూపింపగా ముందే నన్నెన్నుకొన్నావయ్యా. ఎల్ రోయి ఎల్ రోయి నన్ను చూసావయ్యా. ఎల్ రోయి ఎల్ రోయి ఎరిగి ఉన్నావయ్యా. నన్ను ఎన్నుకొన్నావయ్యా. ఇది దైవిక దర్శనం. నిశ్చయమే ఆ దర్శనం నెరవేరు. సమర్పణతో ఆశ్చర్యముగా మనను చేసిన దేవుని సన్నిధిలో సమర్పణతో ఉండి ఒకే ఒక చరణం మాత్రం నేను పాడుతున్నప్పుడు మీరు రిపీట్ చేసి నాతో కూడా కలిసి పాడండి. దర్శనమే దర్శనమే దైవిక దర్శనమే. దర్శనమే దర్శనమే దైవిక దర్శనమే. ఒకసారి కూడా దర్శనమే దర్శనమే దైవిక దర్శనమే. జగతికి పునాది వేయకమునుపే కలిగిన దర్శనమే. జగతికి పునాది వేయకమునుపే కలిగిన దర్శనమే. నిశ్చయమే అదే నెరవేరునని నిరీక్షణయే నా. హల్లెలూయా హా 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 హా. శబ్దమెత్తి హా హా హా. జీసస్ హా హా హా.
மகேசன் உன்னத தேவன் நீதியின் சூரியன் நீதியின் சூரியன் ராஜாதி ராஜனாம் மசிஹா உன்னத தேவன் நீதியின் சூரியன் ராஜாதி ராஜனாம் மசிஹா పైకెత్తి నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం నెరవేరునుగాక అందరం కలిసి శబ్దమెత్తి నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం నెరవేరునుగాక యేసయ్యా 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 నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం నెరవేరునుగాక నీ చిత్తం నెరవేరునుగాక నీ చిత్తమే నెరవేరునుగాక. స్తుతియు ఘనతయు మహిమయు ప్రభావము పదవి అధికారము స్తోత్రము బలము ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకే ఎల్లప్పుడూ చేరునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో కూర్చోనండి. అది త్వరలో రానయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మరి ఒకసారి కూడా మీలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నాము.